దేవా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా మేమందరము కలిసి కూడుకొని ప్రార్థన చేయుచున్నాం. మా ప్రార్థన ఆలకించుము, ప్రతి వారి ప్రార్థన ఆలకించు. యేసయ్యా, నీవు ప్రతి వారిని ఆశీర్వదించు. ప్రతి వారు నీ గురించి ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభువా నాయనా, నీకు ఏమీ నీకు మొరపెట్టెదము మా ప్రభువా. నువ్వు దేవుడవు, నువ్వు దేవుడవయ్యా. అవును, మేము మనుషులము, ఎందుకు పనికి రానటువంటి వాక్యం, కేవలము శరీర సంబంధమైన విషయాలు పట్టుకొని అలాడుతూ ఉన్నాం. కానీ ప్రభువా, ఆత్మ సంబంధమైనవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీవు మమ్మల్ని ఆశీర్వదించేవాడు నాయనా. యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి విషయములో మాతో మాట్లాడండి. నీ వాక్యము మాకివ్వండి నాయనా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడగలను, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటాను. నా వల్ల కాదు ప్రభువా. నేను నీవేం మాట్లాడమంటే అది మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాను. నాకు శక్తి సరిపోదు నా ప్రభువా, నాకు శక్తి లేదు ప్రభువా. నీవే మమ్మల్ని రక్షించగలవు ప్రభువా. ఇప్పుడు ఇక్కడ ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువును యేసుక్రీస్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నా దివ్యమైన నామము ద్వారా వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరూ బాగున్నారా? సరే, మీరు సంతోషముగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు సంతోషంగా లేకపోతే మరి ఇంకొకసారి సంతోషంగా ఆయన మీకు కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. రోమీయులు 1:6. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి 1:6 అంతేనా? 1 నుంచి 7 వరకు కలిపి ఉన్నాయి బ్రదర్ గారు, అందుకే అలా చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా చదువు మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఆమేన్. తర్వాత 12 వచనం. చదవండి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిమ్మల్ని ఆపేక్షించుచున్నాను. ఆమేన్. దీన్ని బట్టి మనము గ్రహించేదేమిటి?
ఈ నామము ఎవరి నామము? యేసునామం. యేసుక్రీస్తు ప్రభు నామము కదా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామము ఎందుకు చెప్తున్నారంటే ఇశ్రాయేలు సంబంధము గురించి కాదు, కేవలము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు వాళ్ళు కృపను మేము పొందుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. అటు తర్వాత ఆత్మ సంబంధమైన కృపా వరం ఏదైనాను మీకు ఇచ్చుటకు. ఆమేన్. అంటే ఇతను ప్రార్థన చేసి ఖచ్చితంగా పొందుతాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు. అంటే ఇతను చూడండి అక్కడ అర్థము, కృపావరము మేమిస్తామా దేవుడిస్తాడా? మళ్ళా చదవండి. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే కృపావరం వస్తుంది వాళ్ళ చేతిలో. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు పోస్తులైన పౌలు అంటున్నారు, మిమ్మును చూడవాలని మిగులు ఆపేక్షించుచున్నారు. ఇప్పుడు మళ్ళా చెప్పండి దాని అర్థము. ఆత్మ సంబంధమైన అభిషేకించబడిన అభిషక్తులు ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నేను ఇక్కడున్న వాక్యము మీరు చదువుని తెలుసుకోండి, చెప్పండి. టక్కన ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఇక్కడ అలవాటు అయిపోయింది చాలా మంది కూడా. ఏదైనా చెప్తే టక్క 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 చెప్తారు. మంచిదే కాదని అన్నాను. ఇక్కడ రాసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన కృపావరమైనైనా మీకిచ్చుటకు పౌలు అంటున్నారు ఈ మాట. మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నారు. ఆమేన్. అంటే ఎవరిస్తారు? ఇతను అపోస్తలులు, పరిశుద్ధులు. పౌలు భక్తుని ద్వారా దేవుడు చేస్తాడు. ఆమేన్. అర్థమైందా? ఏమి చేయాలన్నా కూడా పౌలు భక్తుడు ఆయన స్వయంగా చెప్పలేడు, ఏమి చెయ్యలేడు. దేవుని కృపావరము దేవుని చేత తీసుకొని వీళ్ళకి పంచి ఇచ్చేటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లా? బైబిల్లో తీసేద్దామా దయచేసి. బైబిల్ వచ్చి కొట్టేయండి. కట్టేద్దామా? ఈ మాట ఆత్మ సంబంధమైన కృపావరమేనైనా మీకు ఇచ్చుటకు అన్నాడు కదా. మరేం చేద్దామంటే కొట్టేద్దామా? చెప్పండి అమ్మా. మీరు అపోస్తలత్వము పొందిన వారు కృపావరం ఇవ్వడానికి అర్హత కలిగిన వారు. అంటే ఆయన అన్ని దేవుడు ఆయనకు చాలా విస్తారమైనటువంటి అనేకమైనటువంటివి అన్ని కూడా ఎవరికి ఇచ్చాడు? అపోస్తలులకి. ఇచ్చింది ఎవరు? సర్వశక్తిగల దేవుడు. అవి పొందిన అన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి తీసుకున్నారు. వాటిని బ్రహ్మాండంగా కష్టపడి వాడు చెయ్యి. ఆమేన్.
కాబట్టి నీ అనుమానము, వామో దేవుడా, దేవుడు కదా, అవును దేవుడే, దేవుడే. ఆత్మ సంబంధమైన కృపావరాలన్నీ దేవుడు తను ఎవరికిచ్చాడు? అపోస్తలులకు ఇచ్చాడు. వాటిని ఉపయోగించాడు. ఆమేన్, హల్లెలూయా. అన్యజనులైనటువంటి మనలను మీరు చూడండి, రోమీలు 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా. కాబట్టి నమ్మువారు ఎవరమ్మా? ప్రభువుని. ఇందాక ఆయన దగ్గర నుంచి అన్ని సంపాదించుకున్నాడు, మనమంతా పొందుకున్నాము కదా. అయితే మరి ఉత్త పౌలును పట్టుకొని నకీండంటే ఇస్తాడా? దేవుని యొక్క విశ్వాసము మనకు కలిగి ఉండాలి. కాబట్టి నమ్మువారు ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువుని. మనం యేసుక్రీస్తుని నమ్మించాలి. అందుచేత ఆయన కృప మనకి లభిస్తుంది. ఆమేన్. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక చెప్పమ్మా, చదవమంటారా? కాబట్టి నమ్మువారు. ఇది కాదమ్మా మన రొటీన్. ఎవరు చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును. దేవుడు తన కుమారుడును తన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయము లేఖనమైందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశారు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసరత్వమును పొందితిమి. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవల్లని మిమ్మల్ని అపేక్షించుతున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతివంతులమని తీర్చబడుతున్నారు. ఆమేన్. ఇప్పుడు కీర్తనలు 66:20 కృప ఆయన కృప. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆమేన్. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనము ప్రార్థన చేసే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన ప్రార్థన ఇప్పుడు ఆయన వింటాడు. ప్రార్థన మనల్ని విడిచిపెట్టడు. ఆమేన్.
ఆమేన్. కృప తొలగింపలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పౌలు భక్తుడు అక్కడ నిల్చొని ఏం చేశాడు? మీకు కృపావరం ఆత్మ ఏదైనా సంబంధమైన కృపావరము ఇవ్వచ్చుటకు అపేక్షించుచున్నాడు. కానీ పౌలు భక్తుడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆయనను నమ్మకము ఉంచాలి. ఆమేన్. ఈ మాట చెప్పటానికి ఎంతో కష్టమైపోయింది ప్రజలకు. అవును, ఆమేన్. కాబట్టి మనము విశ్వాసం ఉంచాలి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన శిష్యుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసే దేవుడు ఏం చేస్తాడు? కృపావరం, ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఇస్తాడు. కృపావరం అంతా తీసుకో, నేను అన్ని నీకు సమస్తమును ఆయన పిల్లలైనటువంటి వారికి అన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు తీసుకున్నారు, గట్టిగా పట్టుబట్టారు. కాబట్టి అందులో, ఎందుకంటే ఇశ్రాయేలీలో జనం గురించి కానే కాదు, మరి ఎవరు? మనము అన్య జనులుగా ఉన్నటువంటి మనము ఈ అన్ని కూడా మనము పొందుకుంటాము. ఆమేన్. కీర్తన 85:7. కీర్తన 85:7. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఆమేన్. దేవా, నీ కృప మాకు కనుపించుము. ఎవరికి? పాత నిబంధన భక్తుడు వాళ్ళు కనపరచయ్యా అని అడుగుతున్నాడు. మరి నీవు కనపరిచారు. నువ్వు ఆల్రెడీ కృపలో ఉన్నాం. ఒప్పుకుంటున్నావు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కలిపి నీకు దయచేశారు. వాళ్ళైతే, అయ్యా నీ కృప మాకు కనబరచుము అని ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఆమేన్. యెహోవా, నీ కృప మాకు కనబరచుము, నీ రక్షణ మాకు దయచేయము. నీ రక్షణ మాకు దయచేయము. రక్షణ వచ్చిందా? అయ్యో, ఏంటి రక్షణ వచ్చిందమ్మా? క్రీస్తు ద్వారానే వచ్చింది. ఎవరు? యేసుక్రీస్తుయే కదా? అవును. ఏమి బైబిల్ అట్లా ఇట్లా భయంకరంగా చదువుతున్నారు? ఆమేన్. దేవా, ఒత్తొత్తగా మాట్లాడుకునేది కాదు. రక్షణ, నీ రక్షణ మాకు దయచేయుము. రక్షణ దేని వల్ల కలుగుతుంది? ఆయన కృప చేత ఉచితమైన రక్షణ నీకు కలుగా చేసి ఉన్నాడు. నీవు పొందావు, అవునా కాదా? భక్తులు రక్షింపబడ్డారా? పాత నిబంధన భక్తులు ఎవరు రక్షణ పొందలేదు. అయితే వాళ్ళు కానీ రక్షణ పొందితే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చేవాళ్ళే.
అవునా కదా? అవును. మరి వాళ్ళు రాలేదే, మనము సపరేట్ గా ఉన్నామే, వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. దేవుని కుమారుడు అవునాం, మనము అయ్యున్నాము, వాళ్ళు కుమారుడు అవ్వలేదే. వాళ్ళు వాళ్ళు అనేక విషయాలలో వాళ్ళు తప్పు చేసి ఉన్నటువంటి వారుగా ఉన్నారే. ప్రభు నిన్ను నీతివంతునిగా తీర్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా ఆయన తీర్చున్నాడు. ఆయన కృప ద్వారా. చూసావా? ఉచితంగా ఆయన కృప చేత. మరి ఆయన కృప అన్నారు కదా, ఇశ్రాయేలు గురించి ఏమా చెప్పు. ఇశ్రాయేలును కూడా నీతివంతులుగా చేశాడా? చేయలేదు. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా రక్షణ మాకు దయచేయుము. ఇప్పుడు రక్షణ ఇంకా రావాలి. ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు అని నమ్మినప్పుడు. త్వరలో రానయ్యున్నాడు. అప్పటికి ఇప్పుడు వచ్చాడు. ఆమేన్. కాబట్టి ఆయన లోకములో యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి మనలను రక్షణ దయచేసెను. వాళ్ళు ఇంకా రక్షణ రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయాన్ని జాగ్రత్తగా చదువుకోండి, బైబిల్ మీకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. ప్రార్థన చేసుకుందామమ్మా. కాస్త చదవండి దయచేసి. తప్పు చేసింటే ఒకవేళ నేను పొరపాటు మాట్లాడానా అని అనుమానం కలిగే అవకాశం పొరపాటున లేదు. నా ప్రభువు నాతోటి మాట్లాడుతాడు. నేను సొంతంగా మాట్లాడే అవకాశము లేనే లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు తండ్రి. ప్రభువా, మీ నామములోనే సమస్త జనులు విశ్వాసములు విధేయులగునట్లుగా నీవు కొందరిని అపోస్తలుగా ఏర్పరచుకుని వారి ద్వారా తండ్రి ఆత్మ సంబంధమైన కృపావరాలు మాకు ఇస్తున్నారని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు తెలుస్తున్నాను ప్రభు. మీ కొందరినయ్యా. అలాగే నా తండ్రి యేసుక్రీస్తునందు నమ్మిన వారందరూ కూడా కృపచేతను యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా మేము నీతిమంతులుగా అన్యజనులైన మేము ప్రభు నీతిమంతులుగా తీర్చబడే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు దేవాన్ని. మహోన్నతమైన ప్రేమ కనికరాలను బట్టి నాయన నమ్మిన మా అందరినీ కూడా నీ కృప చేత ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు కానీ ప్రభు, మా ప్రార్థనలు నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు నాయన. నీ కృపను మా నుంచి తొలగించే దేవుడవు కానందుకు మీకు స్తోత్రాలు దేవా. నీ కృపను మాకు కనపరచుమని ప్రభు ఇశ్రాయేలు జనాంగము రక్షణ కొరకు దయచేయమని బ్రతిమలాడుతున్నారు. అయ్యా, నీ యందు నమ్మకమును విశ్వాసమును లేనందున వారికి ఆ రక్షణ కృపను పొందుకోలేకపోయారు. కానీ అన్ని జనాంగమైన మేమైతే ప్రభు యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా మేము మీ రక్షణను మీ కృప చేత ఉచితముగా మేము మీ కృపను పొందుకున్నాము. కృప ద్వారా రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడ్డ ధన్యత అన్య జనాంగమైన మాకు మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నువ్వు అభిషేకించిన అభిషక్తులు వారు హృదయపూర్వకంగా నా తండ్రి నాయన నీ బిడ్డల కొరకు ఆత్మ సంబంధమైన కృపావరములు ఇవ్వడానికి నువ్వు వారికి కృప చేత వారికి అధికారం ఇచ్చి ఆ కృపతో ప్రభు నడిపిస్తున్నావని వారిని ఏర్పరచుకున్నావని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ
నాయనా మీ సన్నిధిలో ప్రభు మేము నమ్మకస్తులుగా జీవించి మీ కృప నుంచి తొలగిపోకుండా నమ్మకంగా బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేసినందుకు మీ వందనాలు. అలాగే ఏదైనా తప్పులు చేస్తే క్షమించి మమ్మల్ని మీ కృపలో భద్రపరచమని ప్రాధేయపడుతున్నాను. దేవా, వాక్యం ఇచ్చిన నీ దాస్తుడిని కుమారుడిని మీరు ఆశీర్వదించి దీవించండి. శారీరకంగా మంచి ఆరోగ్యమును బలమును మీరు అనుగ్రహిస్తున్నందుకు, దినదినము అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. అలాగే నా తండ్రి, మరొక దాస్తుడు నీ వాక్యాన్ని ప్రకటించనైతుండగా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ బిడ్డ ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడండి. బిడ్డను సిలువ చాటున మరుగుపరచండి. వినుచున్న ప్రతి వారిని ప్రభు మీ ఆత్మతో నింపి నడిపించమని, మీరే మహిమ పొందుకోమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పల్లవి. ఆమేన్.